గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటికైతే ఒక 42 సినిమాలు చేసిన. 42 సినిమాలు. ఇప్పుడు లైన్ లో ఇప్పుడు ఎన్ని మంచి పెద్ద సినిమాలు? పెద్ద సినిమాలు అంటే ప్యారడైజ్ ఉంది. ప్యారడైజ్ తర్వాత ఒకటి చిరంజీవి గారిది ఉంది. ఇంకొక 7 సినిమాలు రిలీజ్ కున్నాయి. ప్యారడైజ్ ఉంది. 3 సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి. ఒక దాంట్లో రైతు క్యారెక్టర్ చేస్తున్నా. ఈ మధ్యలో ఒకటి బ్రహ్మాండ అని రిలీజ్ అయింది. దాంట్లో కుమరక్క క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసిన. ఆ కథ నా మీదనే రాసుకున్నాడు కాబట్టి చేసిన. సినిమాల్లో అయితే గెటప్ చేయలే ఇంతవరకు. నార్మల్గా నేనేమనుకుంటా అంటే ఇప్పుడు కొమరం అనేటోడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు. అరే భలే చేస్తాడు. అది ఒక్కటే నేను ఇదే చేయగలుగుతా అంటే నేను సినిమాలో ఒప్పుకోలే. గెటప్ లో వచ్చినా ఒప్పుకోలే. కథ బాగుంటే మాత్రమే ఒప్పుకున్నది. ఎందుకు జెర్సీలోనేమో నాన్న ఫ్రెండ్ గా చేసిన. దీంట్లో దసరాలో అయితే కీర్తి తోటి త్రూ అవుట్ క్యారెక్టర్ సినిమా స్టార్టింగ్ టు ఎండ్. ఒక నెక్కరు ఒక నాకు డైరెక్టర్ అన్నాడు, ఒరే నాయన దండుపాలెం బ్యాచ్ ఉన్నట్టే ఉన్నావు నువ్వు అని. అంటే నాలో అంత వేరియేషన్ అనిపించింది అన్న. అది గుర్తుపెట్టుకొని ప్యారడైజ్ లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చిండు. చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు. సినిమా ఆఫర్లు రావాలంటే ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలి, అవన్నీ అడగాలి. నీకు అదే అలాంటి సిచ్యువేషన్ అయినా? అంటే నువ్వు అన్నట్టు నువ్వు కూడా తిరిగే ఉంటావు నాకు తెలిసి. అటు పేరు రాకముందు మనం తిరిగితే ఎవరు ఇయర్ శివ. ఇప్పుడు కూడా ఎంత నీకు ఫేమ్ వచ్చిన తర్వాత కూడా నీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళన్నా ఉండాలి, నీ మనిషి అయినా ఉండాలి. పెళ్లిలో వడ్డించేటోడు మనోడైతే ఏ సందులోకి వెళ్ళని తెచ్చి పెడతాడు ప్లేట్. నేను అరే పెళ్లి మనది కాదు అక్కడ ఎక్కడో కూర్చోరా అంటాడు. ఆడు ఇంత తీసుకొచ్చి పెడతాడు. ఆడు మనోడు కాబట్టి. మనోడు లేడంటే మనం లైన్ కట్టినా మనకు అవి 2 ముక్కలే పడితే లేకుంటే లేదు. అట్లా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎంతమంది వెళ్ళినా తిరిగిన ఆడిషన్స్ అయితే వేల కొద్ది ఇచ్చిన ఆడిషన్స్ అయితే నేను ఎక్కడ ఓకే చేయలేదు. అందరూ నేను ఆడిషన్ ఇస్తే అరే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అబ్బా ఎంతెందుకు. అర్జున్ రెడ్డి సినిమా ఉందా, అర్జున్ రెడ్డి సినిమా పింక్షన్ ఆఫీస్ కాడ అండర్ గ్రౌండ్లో చిన్న ఆఫీస్ అది. నేను లమకాన్లో కూర్చుంటే ఇట్లా ఆడిషన్ జరుగుతున్నాయంటే పోయిన తర్వాత మాటిలో యాంకర్ చేస్తున్నప్పుడు మా మ్యూజిక్లో పోతే సందీప్ వంగ నేను ఆడిషన్ చేస్తున్నా, తలుపులు ఇట్లా బద్దలు కొట్టుకొని ఉరుకొచ్చిండు ఆయన డైరెక్టర్. ఎవడబ్బా ఈడు, ఏందా టైమింగ్, ఆ యాస అయింది తెలంగాణ స్లాంగు, అరే అదిరిపోయింది. నీకు కన్నడ వచ్చా? కన్నడలో తుడు ఉంటుంది, సుమన్ గారిది, ఐశ్వర్య రాయ్ది, అనుష్క చేది, వాళ్ళ మదర్ లాంగ్వేజ్ అది. నీకు వచ్చా అంటే నాకు అర్థమవుతుంది, మాట్లాడగలుగుతా సార్ అన్న. నువ్వు కావాలి కంపల్సరీ, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, క్యారెక్టర్ మంచిగా ఉంటుంది త్రూ అవుట్ ఏదో చెప్పిండు. అవునా నాకు నేను ఫోన్లో ఆడిషన్ చేసిరు, అది ఫోన్లో తీసిరు. వీళ్ళు ఫోన్లో చేస్తారు, ఇంతకు సినిమా చేస్తారా అనుకున్నా. మదర్ బాబు నా మనసులో అనుకున్నా. లమకానికి వచ్చి కూర్చున్న తర్వాత ఫోన్ చేస్తే ఎంత సార్ మీ పేమెంట్ అంటే 5,000 అడిగిన. వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. సరే అన్నారు, ఇప్పుడు చెప్తాం అన్నారు. పెళ్లి చూపులు రిలీజ్ అయింది అన్నది విజయ్ అన్నది. వాళ్ళ డాడీ నేను క్లోజ్. మళ్ళీ విజయ్ దేవరకొండ వాళ్ళ డాడీ నేను గణపతి కాంప్లెక్స్ కాడనే ఉంటుండే ఆయన ఆఫీస్. ఫేస్బుక్ ఫ్రెండ్సా? లేదు, నార్మల్ మా ఊరే కదా, మా ఊరు పక్కనే కదా. వచ్చి దగ్గర కూర్చుంటుంటిమి, రెగ్యులర్ డిస్కషన్ చేస్తుంటిమి, పార్క్లో తిరుగుతుంటిమి, సాయంత్రం కాగానే వాకింగ్ చేస్తుంటిమి. వాళ్ళ డాడీ నేను అసలు అంటే ఎవరి లైఫ్ ఇట్లో వాళ్ళ పెద్ద కొడుకు గురించి ఏమో ఎప్పుడైతాడో అంటుండే. పెళ్లి చూపులు రిలీజ్ అయింది, అర్జున్ రెడ్డి ఆపేసిర్రు, నాకు మళ్ళీ డేట్లు ఇవ్వలే. కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ ఎవరో తీసుకొని దాన్ని పెద్దగా చేసారు. నాకు అనిపిస్తుంది అంటే మనకు బాకలేదు అది, కానీ అంత మంచి ఆపరు కదా, వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు అందులో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్ లోనే ఉన్నారు. దేవుడు అంటే నేనేమంటా అంటే మనకు పరిచయం ఉన్న డైరెక్టర్లు ఉంటేనే నువ్వు ఎంత తోపైనా టాలెంట్ నమ్మి అరే టాలెంట్ భలే ఉంది ఇద్దాం అనేటే కష్టం ఇండస్ట్రీలో. కానీ మీకు సరైన అంటే లైక్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంకా పడలేదు. సినిమాలు పడలే. తప్పుగా మాట్లాడొద్దు. అంటే తప్పు అంటే నేను అంటున్నా, అంటే నేను ఏదో తోపని. నాకు సినిమాలలో అరే ఈ క్యారెక్టర్ గుద్దవాళ్ళగా చేసిన అబ్బా ఇడేవుడు అది రాలే. నేను 42 సినిమాలు చేసిన, ఏదో చేస్తున్నాడు అంతే తప్ప నా మీద ఫోకస్ పెట్టేటంత సీన్ అయితే లేదు ఇంతవరకు. వచ్చేది ఉందా అంటే నాకు తెలిసి బ్రహ్మాండం బాగా ఓప్స్ ఉండే. ఎందుకంటే సినిమాని లాస్ట్ ½ లో ఇట్లా నా మీదనే ఉంటది, కన్ను కూడా దిప్పుకోకుండా పర్ఫార్మెన్స్ ఉంటది. కానీ అది చిన్న సినిమా అవడమో, దాని రిలీజ్ కరెక్ట్ ఉండకపోవడమో పోయింది. అది ఇప్పుడు అయితే ప్యారడైజ్ మీద ఉంది.
అంటే మరీ నా వల్ల జరగకపోయినా అరే భలే చేసిండు అబ్బా వీడు అనిపిస్తుంది. అదే అవుతుంది. అదే నా బాధ. అదే శివ. అంటే నేను ప్రతి ఇంట్లో తప్పుగా అనుకోవద్దు కానీ ప్రతి పల్లెటూరులో 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా వాళ్ళకి తెలియదు. ఈయన తెలుసా ఈ హీరో అంటే ఎవడో బిడ్డ నాకేం తెలుసు, నాకు తెలియదు అంటారు. కొమరక్క అదెందుకు తెలియదు, అది మా సంత్యాయే, అది మా అక్క అంటే అంత రీచ్ అయినా నేను. ఫేమ్ ఉంది కొమరక్కకి. పల్లెటూరులో బాగా కనెక్ట్ అయ్యారు. నేనేమంటా అంటే కొమరక్క బతుకుతుంది, ఆమె స్టారు, ఆమె నేను కాదు. నేను ఎప్పుడైనా ఏమనుకుంటా అంటే నేను ప్రచారానికి, బతుకమ్మకు, బోనాలకు, ప్రతి తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఎక్కువ బిజీ ఉండేది కొమరక్క. ఎక్కువ బిజీ, ఎక్కువ డబ్బులు సంపాదించేది కూడా కొమరక్కని. కొమరక్క వేరు, నేను కాదు. నేను ఒకటే చెప్తా, ఏడిపోయినా నాకు చీర పెట్టి కాళ్ళు మొక్కుతారు, అందరూ వచ్చి కాళ్ళు మొక్కుతారు. భగవంతుడా నా చిన్న ఏజ్లో నా కాళ్ళు ఎందుకు మొక్కుతారు, అయినా నేను కాదు అనుకుంటా. నేను కాదు, కొమరక్క అనేది నేను కాదు. భూమి మీద క్యారెక్టర్, ఆమె ఒక అమ్మవారు అంతే, నేను కాదు అసలు. అంతేనా? అంతే. నేను ఆమెను తెలుసా శివ, నేను నాన్ వెజ్ కూడా తినను, గెటప్లో ఉంటే మందు కాదు కదా, నువ్వు 200 కోట్లు ఇచ్చినా నేను మందుకుంటాను అంటే ఆమెను అంత పర్ఫెక్ట్ పూజిస్తా. ఆ కొమరక్క అనేట ఆమెను అరే ఈమె దేవత, మనం ఏ తప్పు చేయొద్దు దీంట్లో ఉండి. సూపర్. ఎందుకంటే ఆమె వల్లే కదా మేము బతుకుతున్నాము. ఆమెను నమ్ముకొని దగ్గర ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు నా చేతి కింద, ఆమె వల్లే బతుకుతున్నారు అందరు. సూపర్. అందుకు సూపర్. మంచి రెస్పెక్ట్. ఈ మాటకి నాకు మంచి రెస్పెక్ట్ వచ్చింది. అండ్ సూపర్ బ్రో. ఇమాన్యుయల్ మీ ఫ్రెండ్? ఫ్రెండ్. బిగ్ బాస్ లో ఉన్నాడు, చూస్తున్నారా? చూస్తున్నా. అంటే తక్కువ సేమ్ ఉన్నాడా పర్సన్? సేమ్ అంటే సేమే ఉన్నాడు. ఎందుకు సేమే ఉన్నాడు, కాకపోతే వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం. అంటే తర్వాత వచ్చిన నూకరాజు, పైమ్మ వీళ్ళందరూ. కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు, ఏదో చెయ్యాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలి. అప్పట్లోనేమో మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరూ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు, నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది. వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు ఆలీలు అయిపోయి హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు. వాడు ఒక్కడే తిప్పలు పడుతుండు, కామెడీ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుండు. అది బాధ అంటే మళ్ళీ అదేం తీసుకుంటారని బాధ భయపడుతున్నారు. అది సేమ్ ఉన్నాడు అయితే మనిషి? సేమే ఉన్నాడు పాపం. మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తారా అన్న? నాకు 2వ గుర్తుంది, మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు, TV9లో 2,20,000 నా జీతము, మళ్ళీ ఎలక్షన్లో ప్రచారములు ఉన్నాయి, అనుభవించి రాజునే ఏమో చేస్తున్నా, జబర్దస్త్ చేస్తున్నా, ఇన్ని షోలు పోతాయి, నేను ఒకవేళ 4-5 వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో, ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న. అక్క నేను రాలేను, నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఇక్కడ 10 లక్షలు సంపాదించేటోడిని, నేను ఇది లైఫ్ టైం ఉండేది, ఒక 5-6 ఏళ్ళు సంపాదిస్తా, నేను 5-6 వారాలే ఉంటా, మా అంటే లాస్ట్ వరకు ఉండి ఒక అప్పు తీసుకొని వస్తా, దాంతో ఒరిగేది ఏంది నాకు. కొమరక్క ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరంగాడికి, అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా. కొమరక్క నువ్వు జడ్జికి కూర్చున్నా సరే, కొమరక్క జడ్జికి కూర్చుంది అంటావు, కొమరక్క ఇంటర్వ్యూలు చేసి కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కొమరక్క బాగా చేసింది అంటావు. కొమరక్క అనేది రిజిస్టర్, అది ఆమె అనేది ఎవర్ గ్రీనింగ్ అంతే. నీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు, అరే వీడు బాగా చేస్తాడు, వీడు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు, అది అది యాక్చువల్లీ కొంచెం కష్టం కదా బ్రో, చాలా కష్టం. కొమరక్క అనేది యాప్ దొరికిపోయి అంటే అందరికి తెలిసిపోయి ఒక ఇదైపోయింది. కానీ ఆ ఫేమ్ అది అక్కడ వరకు ఉంచి అది ఆ గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయడం. కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసిందే అది, కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది. అంటే నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కొమరక్కగా సృష్టించిండు. కొమరక్క భూమి మీద ఆ ప్రాణం లేదు, కానీ నేను ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది శివ. ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు, బ్రహ్మదేవుడు సృష్టించలే, కానీ లేని క్యారెక్టర్కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెల్లో క్యారెక్టర్ ఉంది. అదే కదా విచిత్రం అనిపిస్తుంది. మళ్ళీ లేదా ఆమె స్వామి రియల్గా అయితే లేదు. ఏదో కష్టమైతే పడుతున్నా, నేను బాగా చేస్తా యాక్టింగ్, అంటే ఇరగదీస్తా అని చెప్పలేను కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తా, మంచిగా చేస్తా. ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఎస్ఐ ఉంది, ఒకటేమో హెడ్ కానిస్టేబుల్ ఉంది, ఒకటేమో రైతు ఉంది,
ఒకటేమో సైకో ఉంది, అన్ని ఒకటి అఘోరి ఉంది, అఘోరా. అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును. ఇప్పుడు దీంట్లో ప్యారడైజ్ లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్, అది చెప్పొద్దు కానీ ఇంకా సినిమా అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్. డన్. థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ నాకు ఒక 2 ఉన్నాయి పాయింట్స్. బెస్ట్ హోస్ట్ ఎవరు, రష్మినా అనసూయనా? అమ్మో, ఈ పిల్లకి చెప్తే ఆ పిల్ల అంటే నాకు బాగా ఎక్కువ క్లోజ్ అంటే అనసూయ. నేను ఆ పిల్లని అంటే బుజ్జి అంట, అలా చెల్లెలు క్లోజు. ఆ అమ్మాయి అంటే ఇద్దరం ఏదో అన్న చెల్లెలు అన్ని పర్సనల్ మాట్లాడుకుంటాం. రష్మి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇద్దరు మంచినే. జర అనసూయ నాకు జర బాగా ఇష్టం క్లోజ్ ఉన్నందుకు. నాకు ఇంకొక ఫైనల్ డౌట్ ఒకటి ఉన్నది, అంటే జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు, రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఒకటి చెప్పిన శివ, ఒకటి అంటే ఆ తరం అయిపోయింది, నువ్వు తప్పుగా అనుకోవద్దు కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్గా అటు ఇటు రేటింగ్ అవుతుంది. కానీ మళ్ళా జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి, 12కి 13కి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు అది అంతే. ఇక అది నేనేమంటా అంటే చూసి 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 తిని 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 నీకు విసుగు వచ్చింది, ఏదో తప్పదు, ఇక టైంపాస్కి అలవాటు అయిపోయింది కాబట్టి తింటున్నావు. కానీ నువ్వు ఇక మళ్ళీ నువ్వు అప్పటంత స్టార్టింగ్లో బిర్యానీ పెట్టినంత కసిగా తింటావా ఇష్టంతో, అదంతే. ఇక దాన్ని ఏం చేయలేము ఇక అది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. యాక్చువల్ మీకు డబ్బింగ్ కూడా టైం అవుతుంది, నేను దాని నుంచి అబ్జర్వ్ చేస్తున్న టైం చూస్తున్నాను. మళ్ళీ మీరు వెళ్ళాలి. మళ్ళీ మనం త్వరలో తప్పకుండా ఇంకొక ఇంటరాక్షన్ మన ఇద్దరు వీడియో రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకా ఇలా ఒక మళ్ళీ మీకు ఇంకో ఫేమ్ రావాలని, మళ్ళీ మీకు జర్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అంటే నేను చాలా రోజుల నుంచి నువ్వు చాలా మంది ఇంటర్వ్యూలు చేసినావు, నువ్వు అడిగే విధానం బాగుంటది. ఈ రోజు ఏందో మన ఇద్దరం ఏదో ఇంట్లో అరుగు మీద కూర్చొని ముచ్చట పెట్టినట్టుంది తప్ప నువ్వు అందరిని చేసే ఇంటర్వ్యూ వేరు, నన్ను చేసే ఇంటర్వ్యూ వేరు. నాకు తెలుసు నువ్వు ఎట్లా చేస్తావు, ఎంత కన్నింగ్ గా చూస్తావు, ఎంత ఇది చేస్తావు అనేది నాకు తెలుసు. ఈ రోజు మన ఇద్దరం ఏంటంటే ఏదో పాత పరిచయం, ఇద్దరం అన్న ఏం చేస్తున్నావు, తిన్నవా అన్నట్టుంది. మళ్ళీ నా సినిమాలు అప్పుడు కంపల్సరీ నేను తెలుసా, నేను పిఆర్ఓ ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ నేను శివతోటే చేస్తా అని చెప్పిన. అంటే నువ్వు అంటే ఇష్టం నాకు, నీ మాట తీరు కానీ నీదంతా. నేను బిగ్ బాస్ లో కూడా చూసిన. బిగ్ బాస్ లో ఇంకోటి ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది, నువ్వు అడిగేది కూడా పెద్దగా అదే పొడిచినట్టు ఉండదు. అంటే నీకు తెలిసిన విషయాల్ని జనాలు ఇట్లా అనుకుంటారు కదా, ఒక క్లారిటీ ఇస్తే నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉండదు కదా అని ఆ క్లారిటీ కోసం అడుగుతావు. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మనిషిని టార్గెట్ చేసి నీ రేటింగ్ కోసం అడగవు. అన్న నీ మీద గిట్లు వస్తున్నాయి ఎందుకు, ఆ క్లారిటీ ఏదో నీ నోటి గుంటి ఇస్తే అలాగ తెలిసిపోతుంది కదా. నా గురించి బయట 10 మంది అనుకున్నది వేరు, నేను నోటి విప్పి చెప్పింది వేరు. అది అంటే ఆ రకంగా నువ్వు మంచిగా చేస్తున్నావు అందరికి. థ్యాంక్ యూ బ్రో, అర్థం చేసుకున్నందుకు ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో. మీ సినిమాలన్నీ మంచి సక్సెస్ అవ్వాలని, మీకు మంచి నేమ్ అదే, ఈ సినిమాలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు రావాలి. అండ్ ఆ కొమరక క్యారెక్టర్ని ఇంకా అలాగే బతికిచ్చి ఇంకా వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.